మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున అస్వియా ఆత్మకు శాంతి చేకూరాలనేసి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇస్తూ వారికి ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. పొంగనూరులో గత నెల 29వ తారీఖు అస్వియా చిన్నారి తల్లి మిస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్లో మరణించి కనపడడం పొంగనూరే కాదు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిని కూడా మనసుని కలిసివేసింది. గత 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు తిరుమల పర్యటనలో కూడా పార్టీ పెద్దలకు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించి కార్యక్రమం చేయడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. త్వరలో దోషులను కూడా పట్టుకునే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తగు చర్యలు కూడా తీసుకుంటుంది. మొబైల్ ట్రాకర్ సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టింది. శాటిలైట్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపి త్వరలో నిందితులను పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ లెవెల్ నుంచి డిఎస్పీ, సిఎల్ దగ్గర నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలో దోషుల్ని పట్టుకునే ప్రక్రియ కూడా సాగుతుంది. కాకపోతే బాధాకరణం, పాప మరణించడం చాలా బాధాకరణం వేసింది. రాబో రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామనేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఒక విషయం, ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు పర్యటన చేశారు. దయచేసి ఈ కార్యక్రమాలని రాజకీయ పరంగా తీసుకురావద్దనేసి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము. వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా చెయ్యాలే కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, మినిస్టర్లు వస్తున్నారని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. దయచేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాము, రాజకీయం చేయకుండా వారి కుటుంబానికి మంచి చేసే విధంగా, దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రార్థిస్తున్నాను. చిన్నారి తల్లి 6 సంవత్సరాల అస్వియా పాప చనిపోవడం హృదయ విదారకమైన చర్యగా ఉంది. 6 సంవత్సరాల చిన్నారి చనిపోవడం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, వాళ్ళ మనసుల్ని కలిసివేసింది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో చిన్నారి మరణానికి కారకులైన వారిని ఖచ్చితంగా పట్టుకుంటారని ప్రగాఢమైన నాకు నమ్మకం ఉంది. 29వ తేదీ 9వ నెల మిస్ అయిన పాప 3 రోజుల తర్వాత నీటిలో పడి ఉన్న బాడీని తీసుకొని కనిపెట్టడం జరిగింది. పాప మరణానికి కారకులైన దోషులను పోలీసు వారు అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటారు. సో దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఒక 10-14 రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా తెలిసింది. సో ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా దోషులను పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తారు. ఇలాంటి చర్యలు కానీ, ఇలాంటి మరణాలు కానీ జరగకుండా ఫ్యూచర్లో
పట్టణం అంతా కూడా 100కు పైగా సీసీ కెమెరాలని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా నేను కోరుకునేది ఒకటే, రాజకీయ పార్టీలకి ఏమంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఖచ్చితంగా దోషులను శిక్షించే విధంగానే మనం చర్యలు తీసుకున్నాము. అందుకు ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా సహకరించండి. దీన్ని ఖచ్చితంగా రాజకీయం మాత్రం చేయకండి. 5 సంవత్సరాల వైసీపీ పీరియడ్లో ఇలాంటివి కూడా చాలానే జరిగాయి. కానీ ఏ రోజు కూడా ఏ రాజకీయ నాయకులు, అంటే నేను చెప్పడం అంటే వైసీపీకి సంబంధించిన ఏ బడాబడ రాజకీయ నాయకుడు కూడా ఇలా వచ్చింది లేదు, ఓదార్చింది లేదు, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చింది లేదు. సో దయచేసి నేను చెప్పడం, వైసీపీ రాజకీయ నాయకులు ప్లీజ్ దీన్ని రాజకీయం చేయకండి, రాజకీయ కోణంలో చూడకండి. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు మీరు సహకరించండి. దానికి తగినట్టుగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితమైన శిక్షలు పడేటట్లుగా దోషులకు మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే ఇలాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు. దోషులను ఖచ్చితంగా అతి తొందరలో పట్టుకుంటాము, వాళ్ళకి తగిన శిక్షలు విధిస్తాము. ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. అదేవిధంగా మరొకసారి అశ్వయ్య యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. చిట్టితల్లి అప్సియా దారుణమైన హత్యకు గురి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. పాప తల్లిదండ్రులకే కాదు, పుంగనూరు ప్రజలు ప్రతి ఒక్కరిలోనూ ఈ ఘటన కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాం.